నిన్న కనీసం 3 గంటల పాటు బీఆర్ఎస్ నాయకులందరూ రేవంత్ రెడ్డి గారి నామస్మరణ. తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి పేరు 3 గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు నామస్మరణ చేసి వాళ్ళు పునీతులయ్యారు. ఇక చేసుకోండి నాటకాలేగా. నాటకాలు చేయడంలో, నాటకాలు వేషాలు వేయడంలో, దాన్ని రక్తిగా చిట్టడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. వచ్చే 8 సంవత్సరాలు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాటకాలే వేయాలి. ఆ నాటకాలు వేయడంలో కర్త కర్మ క్రియ అంతా ఆ కేటీఆర్ హరీష్ రావు ఉంటారు. 8 సంవత్సరాలు మీరు రేవంత్ రెడ్డి గారి పేరు తెలంగాణ భవన్లో మీరు నామస్మరణ చేయాల్సిందే, ఇంకో దారి లేదు. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి. తెలంగాణ ప్రజల గోసను 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వినలేదు. ఆ టీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ పార్టీ వినలేదు. వాళ్ళ ఉసురు తాకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగం కోసం. ఎంత విడ్డూరం ఇది, నవ్వొస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు పరిచింది మీరు కాదా? కల్వకుంట్ల కుటుంబం 2014 నుంచి 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి దినాలు మర్చిపోతే ఎట్లా? కల్వకుంట్ల తారక రామారావు గారు మర్చిపోతే ఎట్లా? ఇంకా రాజ్యాంగాన్ని చేపట్టుకున్నారు. రాజ్యాంగ విలువలని, రాజ్యాంగబద్ధమైన నైతిక విలువలని ఎప్పుడైనా మీరు అమలు పరిచారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? తగుదునమ్మా అంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ భవన్లో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆడండి. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలని మంట కల్పిందే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని మర్చిపోతే ఎట్లా? దుర్మార్గమైన రాజకీయం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దుర్మార్గమైన రాజకీయం చేసినారు. మేము వారి అరాచకంలో ఇసుమంతైనా చేస్తున్నామా? మీరు చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. ఇసుమంతైనా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు.
ఇందిరా చౌక్ను ఎత్తేసారు, ధర్నా చౌక్ దగ్గర, అది బీఆర్ఎస్ పార్టీకి చేసింది కదా. రైతు కూల సంకలు వేసినారు, అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో కదా. రాజకీయ విలువలు, రాజ్యాంగబద్ధమైన ఏ ఒక్క వ్యవహారాలు చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమో ఎంత స్పష్టంగా అబద్ధాలు ఆడుతుందంటే, వీళ్ళు అబద్ధాలు రాసుకుంటూ పోతే రామకోట ఎంత, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంత. అలాంటి దుర్మార్గాలు అన్నింటినీ చేయలేదు దుర్మార్గులు వీళ్ళు. నిన్న అయితే చాలా హ్యాపీ అనిపించింది. 3 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి మీరు నిన్న పునీతులు అయిపోయారు నాయన. మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, మీ తెలంగాణ భవన్ 3 అవర్స్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఎంత అదృష్టం అంతైనా మీకు చెప్పి జనవరి రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదృష్టవంతులు అయిపోయారు. నేనైతే మీరు లక్కీ అబ్బా బీఆర్ఎస్ నాయకులు, నిన్నైతే చాలా అదృష్టవంతులు. చెప్పుకుంటూ పోతే ఇక మాకన్నా ఎక్కువ అదృష్టం మీరైపోయారు ఇప్పుడు నిన్న ఒక రోజులో. కాబట్టి ఇంకా 8 సంవత్సరాలు 2023 వరకు 2034 వరకు 2034 వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మొత్తము రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తూనే ఉండాలి.